పూరా లోకల్. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారడంతో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలపైన కూడా ఈ వర్షాల ప్రభావం అనేది అతి భారీగా ఉన్నట్లు ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక మనం చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలకు ఇటు ఆరెంజ్ అలర్ట్తో పాటు ఎల్లో అలర్ట్లన్నీ కూడా జారీ చేయడం జరిగింది. 2 రోజుల నుంచి కూడా మోస్తారు వర్షాలు నమోదవడంతో అన్ని జిల్లా ప్రజలందరికీ కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. అలాగే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇకపోతే హైదరాబాద్కు విషయానికి వస్తే కనుక హైదరాబాద్లో గత 2 రోజుల నుంచి కూడా మోస్తారు వర్షాలు అయితే నమోదవుతూ వస్తున్నాయి. నిన్న రాత్రి సమయం నుంచి కూడా మోస్తారు వర్షాలు అంటే చిన్న చిన్న చినుకులతో మొదలయ్యి మొత్తం నిన్న ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి ఉదయం వరకు కూడా వర్షం అలా నమోదవుతూనే ఉంది. ఇకపోతే ఉదయం 6 గంటల నుంచి మొదలుకొని ఈరోజు వర్షం అయితే కనుక చిన్న చిన్న చినుకులుగా మొదలయ్యి ఇప్పటికైతే భారీ వర్షం అయితే నమోదైందనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ రానున్న 2-3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఇలాగే నమోదయ్యే అవకాశం ఉంది. సో ఎవరైతే ప్రజలు బయటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారంటే ఇటు ఉద్యోగులు కావచ్చు, స్కూల్స్కి సెలవులు ఇచ్చినప్పటికీ కూడా ఇటు విద్యా సంస్థలకి అలాగే పిల్లలకు కూడా బయటకు రాకుండా ఉండాలని చెప్పేసి ముందుగానే అందరికీ అప్రమత్తంగా ఉండాలని అయితే ఈ యొక్క జారీ చేయడం జరిగింది. ఇటు ముఖ్యమంత్రి కూడా అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి అన్ని రకాల అప్రమత్తత కూడా చూసుకోవాలి, ముందుగానే అన్ని జిల్లాల ప్రజలందరూ కూడా సేఫ్గా ఉండేలా చూసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా అందరికీ ఆదేశాలు జారీ చేసినట్లుగా అయితే ఇప్పటికే తెలిసింది. ఏదైతే మెయిన్గా వాటర్ ఎక్కువగా ప్రవహించే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంత ప్రజలు ఎక్కువగా వర్షాలు నమోదైన సమయంలో మిగతా ప్రాంతాలకి రావాలని చెప్పేసి ముందుగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్లో మెయిన్గా జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందరూ కూడా ముందుగానే అలర్ట్ అయి ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో ఈ చిన్న వర్షానికి కూడా రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతూ ఉంటాయి కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మెయిన్గా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి. కొంచెం వర్షం కూడా ఎక్కువగా నమోదైనట్లు తెలిస్తే అక్కడి నుంచి సేఫ్ ప్రాంతాలకైతే కనుక వెళ్ళాలి, అక్కడే నివసించాలని చెప్పేసి అధికారులందరూ కూడా వాళ్ళకి ఆదేశించడం జరిగింది. అలాగే దీనితో పాటు కూడా ఇక ఈ 2-3 రోజుల పాటు కూడా ఈ వర్షం అనేది హైదరాబాద్తో పాటు మిగతా అన్ని రాష్ట్రాలు అంటే మన రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఇదే రీతిలో కురిసే అవకాశం ఉండడంతో అందరికీ కూడా ముందుగా హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. గత 2-3 రోజుల నుంచి కూడా ఐఎండీ ప్రజలకైతే హెచ్చరిస్తూనే ఉంది. ఎవరైతే అంటే వాటర్కి అంటే దగ్గరగా ఉంటే ఈ యొక్క నదులకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరికీ కూడా ముందుగానే ఈ జారీ అయితే చేయడం జరిగింది. ఆ ప్రాంత ప్రజలు ముందుగానే ఆ ప్రాంతం నుంచి వర్షం నమోదవుతున్న సమయంలో బయటికి రావాలి. అలాగే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కనుక దగ్గరలో ఉన్న అధికారులను సంప్రదించాలని కూడా వాళ్ళకి ముందుగానే హెచ్చరించినట్లయితే తెలుస్తుంది. ఇకపోతే రాష్ట్రంలో అయితే కనుక ఉదయం 6 గంటల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం అయితే నమోదవుతుంది. ప్రజలు బయటకు రాని పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక ఈ ఉద్యోగులు కూడా ఎవరైతే ఇటు ఐటీ ఉద్యోగులతో పాటు మిగతా ఉద్యోగులు ఎవరైతే బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా ముందుగానే అంటే వర్షం తగ్గిన సమయంలోనే వెళ్ళాలి, మిగతా సమయాల్లో బయటకు రాకూడదని చెప్పేసి హెచ్చరికలు అయితే వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పటికే వర్షం అనేది అధిక మొత్తంలో నమోదవడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా కూడా ఉన్నారు అనే విషయాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇకపోతే ఓవరాల్గా చూసుకుంటే కనుక నగరంలోని అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం అనేది అధిక మొత్తంలో నమోదవుతుంది. ఇక రానున్న 2-3 రోజుల పాటు ఇదే రీతిలో వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ఇక 2-3 రోజుల పాటు కూడా ఆరెంజ్ అలర్ట్తో పాటు ఎల్లో అలర్ట్ అనేది కొనసాగుతూ ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది.